Q&A అంటే అది రెగ్యులర్ అవుతుంది. ఒకసారి మైక్ అటు పంపించండి. సో లవ్ మీ, మీరు కూర్చోండి, అందరు కూర్చోండి. లవ్ మీ మోషన్ పోస్టర్స్ ఫస్ట్ మీరే చూశారు ఆ రోజు ఆఫీస్లో. అలాగే తర్వాత టీజర్ రిలీజ్ చేశాం. టీజర్ కాలేజీలో రిలీజ్ చేసినప్పుడు యూత్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా కొత్తగా ఉంది టీజర్ అనే కాంప్లిమెంట్స్ అందాయి. అలాగే మోషన్ పోస్టర్ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఏదో కొత్తగా కనిపిస్తుంది ఈ సినిమా అని. ఇప్పుడే రావాలిరా అనే సాంగ్ కీరవాణి గారి కంపోజింగ్లో 5 సింగర్స్తో అండ్ వైష్ణవ్తో ప్రయోగం చేసిన సాంగ్ ఇప్పుడే చూశారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్. ఆ సాంగ్ మెల్లిగా 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 పెద్ద హిట్ అవుద్ది. ఎందుకంటే ఈ ట్యూన్ పంపించినప్పటి దగ్గర నుంచి నాకు ఈ పాట హమ్మింగ్, అందుకే హమ్ చేయగలుగుతున్నాను. సో హమ్మింగ్ వస్తూనే ఉంది. సో హమ్మింగ్ వస్తుందంటే ఈ సాంగ్ మెలోడీ సాంగ్, మెల్లిగా మెల్లిగా మీరందరూ తొందరలోనే హమ్ చేస్తూ ఉంటారు ఈ సాంగ్. సో ఎప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొత్త సినిమా అని మేమంటున్నాము. కాంటెంట్ వచ్చిన తర్వాత ఏదో కొత్తగా ఉంది అని చూస్తున్న ప్రేక్షకులు అంటున్నారు. అసలు మోషన్ పోస్టర్ చూసి, టీజర్ చూసి, సాంగ్ చూసి అసలు మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి అనేది అడగాలని నాకు రివర్స్ క్వశ్చన్. అంటే లవ్ స్టోరీస్, ఇప్పుడు మోషన్ పోస్టర్ చూశారు, టీజర్ చూశారు, ఇప్పుడు సాంగ్ చూశారు. సాంగ్లో కూడా కీరవాణి గారు ఒక 5 ఎక్స్పెరిమెంటల్గా చేశారు. సో మీరు ఈజీగా మీడియా వాళ్ళు రకరకాలు చూసేసి రివ్యూస్ అనుకోవచ్చు, స్టేట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా ఇస్తూ ఉంటాం. అది మీ ఒపీనియన్ కాబట్టి నాకు ఆనెస్ట్గానే కావాలి మీ ఒపీనియన్. దిల్ రాజు గారి కోసమో టీం కోసమే కాదు. మీరు ఇప్పుడు చూసిన దాంట్లో మోషన్ పోస్టర్ కానీ, టీజర్ కానీ, సాంగ్ని కానీ, సో రిపోర్టర్స్గా, జర్నలిస్ట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి నాకు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ట్యూన్ కానీ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్లా అనిపించింది సార్. అంటే కదలికలు, కథ అనేది చాలా అద్భుతంగా ఈ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ అనిపించింది. ఈ ట్యూన్ చాలా లాంగ్విటీ ఉన్న సాంగ్ లాగా అనిపించింది. అంటే ఇది వెళ్ళే కొద్దీ ఈ సాంగ్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే లాంగ్విటీ అంటే ఒక సీజన్లో వచ్చిపోయే సాంగ్ లాగా అనిపించలేదు. లవ్కి రిఫరెన్స్గా చాలా సీజన్లు ఈ సాంగ్ ఉంటుంది అనిపించింది సార్. అంటే ఇన్స్టెంట్గా వినగానే నాకు అనిపించిన ఫీలింగ్ అది. సూపర్. మోషన్ పోస్టర్, టీజర్ చూశారు కదా? అంటే మోషన్ పోస్టర్ చూసినప్పుడు కథను పెద్దగా గెస్ట్ చేయలేదు. ఏదో దెయ్యం ఎలిమెంట్ ఉంది, వీళ్ళు ఏదో ట్రై చేశారు కొత్తగా. అంటే మీరు ఆర్యా రెఫరెన్స్ ఇచ్చారు. మీరు ఆర్యా రెఫరెన్స్ ఇవ్వటం అనేది చాలా పెద్ద మాట. ఆర్యా రిఫరెన్స్ ఇచ్చారు. ఆర్యా రిఫరెన్స్ ఇచ్చింది కరెక్ట్ చేస్తాను. ఆర్యా కథ విన్నప్పుడు కలిగిన ఎగ్జైట్మెంట్, కొత్త కథ, అరే ఒక డిఫరెంట్ సినిమా ఆ రోజు. అంటే నేను కథ విన్నప్పుడు, మీరు సినిమా చూసాక మీరు డిఫరెంట్, బట్ స్టోరీ విని నేను ఓకే చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ ఫీలింగ్. దాని తర్వాత ఈ కథ విన్నప్పుడు నాకు ఒక కొత్త సినిమా, కొత్త యాంగిల్ అటెంప్ట్ చేస్తున్నారు వీళ్ళరు అనే ఫీలింగ్, కంపారిజన్. అది నాట్ ఈజ్ ఆర్యా స్టోరీ టైప్ స్టోరీ అని కాదు సార్. మేము కూడా ఏంటంటే ఆర్యా విన్నప్పుడు మీకు ఇన్స్టెంట్గా ఏ ఫీల్ కలిగిందో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ఫీల్ కలిగిందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు అలా అనిపించింది. సో ఎస్విసిలోకి ఫస్ట్ దయ్యం ఎంటర్ అయింది అనిపించింది. ఎస్విసి కాదు, డిఆర్పిలో దయ్యం అంటే నాకు భయం. ఫస్ట్ గోస్ట్ స్టోరీ ఎంటర్ అయింది అనిపించింది. చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్. ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్స్ అన్నీ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ని పెంచుతూనే వెళ్తున్నాయి. ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ. పోస్టరు, సాంగ్స్ ఇవన్నీ కొద్దిగా క్యూరియాసిటీని క్రియేట్ చేసిన మీలో యాంగ్జైటీ మాత్రం సినిమా మీద కాన్ఫిడెన్స్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే అదే నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. ఒక కొత్త సినిమా ఇది. ప్రేక్షకులు కొత్త సినిమాలు అంటే చాలా సినిమాలు మనకి రిలీజ్ అయినప్పుడు చాలా విచిత్రమైన కామెంట్స్ వస్తుంటాయి. ఎన్నిసార్లు రా ఇదే కథల్ని అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు. అంటే మనమేమో సేఫ్ గేమ్ ఆడాలి, అన్ని కొత్తవి ట్రై చేయలేం. ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు కాంటెంట్ని చూసి ప్రేక్షకులకు నచ్చేలాగా సేఫ్ గేమ్ కూడా ఆడుతూ ఉండాలి. అప్పుడప్పుడే కొత్తవి తగులుతాయి. సో నేను ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఎప్పుడు కొత్త సినిమా తీయండి అని స్టేట్మెంట్ ఇస్తారు కదా, 2 వెరైటీ స్టోరీ ఇది. అందుకు ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది నాలో. బట్ ప్రేక్షకులు మార్నింగ్ షో పడి చెప్పే వరకు మళ్ళీ హార్ట్ టెన్షన్ ఉండనే ఉంటుంది. ఓకే సార్, నాకైతే ఏమనిచ్చిందంటే, అంటే ప్రతిసారి ఇలాంటి అంటే గోస్ట్ సినిమా చాలా వచ్చినాయి. అందులో ఏంటంటే లాస్ట్గా ఆ గోస్ట్ ఏదో సాటిస్ఫై అవటం లేకపోతే ఏదో సమ్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే హీరోకి ఏదో కొంత ఎఫెక్ట్ కలిగే విధంగా ఏదో ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్లో ఆ గోస్ట్ వల్ల హీరో ఏదో సమ్ ప్రాబ్లం అయితే అదవుతాడు, ఏదో
ఇది అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే. లేదు లేదు లేదు, అందుకే చెప్తున్నాను. ఈ సినిమా చూసేటప్పుడు కూడా నువ్వు ఊహించలేవు నెక్స్ట్ ఏం జరుగుద్దని. చూశాక అర్థమవుద్ది, అమ్మని ఇలా చేశారా, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళిద్దరు ఉన్నారే. ఈరోజు కూడా మళ్ళీ మార్నింగ్ 4:30కి పిలిచి నాకు సినిమా చూపించారు 4:30కి. నిన్నటి నుంచి చేజ్ చేసి ఆర్ఆర్ జరుగుతుంది సార్ ఫైనల్గా వచ్చి చూడండి అని. 4:30 టు ఆల్మోస్ట్ 8:30, 9 వరకు చూసిన తర్వాత నాకు అనిపించినాయి 4 అవర్స్ కూర్చున్నాం. సో మామూలు వాళ్ళు కాదు వీళ్ళిద్దరు, అంత న్యూ అటెంప్ట్ చేశారు. రాజుగారి జర్నీకి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. ఏంటంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరితో పాటు ప్యారలల్ గా మీ జర్నీ జరిగింది. వాళ్ళకి హిట్లు వచ్చినప్పుడు మీకు హిట్లు వచ్చినాయి, మీకు ఫ్లాప్లు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినాయి. సో ఒక రకంగా ఏంటంటే వాళ్ళతో పాటు మీరు గ్రో అయ్యారు, మీతో పాటు వాళ్ళు కూడా గ్రో అయ్యారు, అప్స్ అండ్ డౌన్స్ చూశారు. బట్ సినిమా కంటెంట్ గురించి పక్కన పెడితే నాకు అనిపించింది ఏంటంటే శిరీష్ని అంటే ఒక డైరెక్షన్ లో కమర్షియల్ గాని, ఇంకోటి సారీ ఆశీష్ గారిని ఒక డైరెక్షన్ లో కమర్షియల్ గా తీసుకెళ్ళిపోకుండా ఒక సినిమాకి సంబంధం లేకుండా యూనిక్ గా ట్రై చేస్తున్నారు అనిపించింది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సినిమా. యా, అంటే నేను ఆశీష్ని హీరోగా అన్నప్పుడే నేను పర్సనల్గా డెసిషన్ తీసుకొని చెప్పిందే ఆశీష్కి. చాలామంది హీరోలు ఉన్నారు తెలుగు సినిమాలో, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు, నువ్వు హీరో అవ్వాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చాలా కొత్తగా ట్రై చేయాలి. ఫస్ట్ సినిమా ఓకే, నువ్వు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అప్పటి వరకు ఒక కమర్షియల్గా ఒక యూత్ఫుల్గా వెళ్దామని రౌడీ బాయ్ చేయడం జరిగింది. అది కోవిడ్ కాకుండా వచ్చుంటే ఇంకా బెటర్గా రీచ్ అయ్యేది ఆడియన్స్కి. సో అప్పుడే చెప్పా, సో నీ ప్రతి సినిమా నువ్వు కొత్తగా అటెంప్ట్ చేస్తేనే హీరో అవ్వు అని. హీరో కంటే ముందు యాక్టర్గా గ్రో అవ్వాలి, తర్వాత ప్రేక్షకులకు లైక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత హీరోలు అవుతారు. మనం ఆపాల్సిన అవసరం లేదు. అంటే మన ప్రపంచంలో ఏంటంటే సార్, యూజువల్గా మన సరౌండింగ్స్తో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇప్పుడు మీరే ఎంతోమంది స్టార్స్ని పెరగడం చూశారు, ఆయన చూసుంటారు. సో ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆధార్లో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది మార్కెట్, కలెక్షన్స్ అయినా చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మీ ఇద్దరు అలా వెళ్లకుండా డిఫరెంట్ పాత్ చూస్ చేసుకోవడం. థ్యాంక్ యూ అండి, యాక్చువల్ థ్యాంక్ యూ రాషు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నాడు. అంటే నా వ్యూని మామూలుగా మాకున్నదానికి ఎవరన్నా స్టార్గా లాంచ్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్తో లాంచ్ అవ్వచ్చు, బట్ నేను డే వన్నే నేను ఇలాగే చూస్తున్నాను. నువ్వు ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలంటే వాడు ఎప్పుడు కూడా మీరు తప్పితే మాకు ఎవరు రైట్ గైడెన్స్ ఇవ్వరు, మీరు ఎలా చూస్తే నేను అలాగే జర్నీ పెడతాను అని జర్నీ స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ ఆషు. అలా ఉన్నప్పుడే రైట్ క్వశ్చన్ వచ్చింది చూడు నీకు సెకండ్ సినిమాకే. అంటే మీకంటే లైఫ్ చాలా లెసన్స్ చెప్పింది, నేర్చుకున్నారు, పడి నేర్చుకున్నారు, కొన్ని అవి నేర్చుకున్నారు. అతను ఏంటంటే యంగ్ అయ్యి కూడా ఈజీగా అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది మంచి విషయం. యా, థ్యాంక్ యూ. నువ్వు రాజేష్ కానీ సార్, అంటే సబ్జెక్ట్ మిమ్మల్ని అంత ఎగ్జైట్ చేసిందనే దానికంటే ఇందులో కీరవాణి గారు, పిసి శ్రీరామ్ గారు వీళ్ళందరినీ పెట్టుకోవడం అనేది, అంటే వీళ్ళు ఉంటేనే మీరు ఫీల్ అయిన ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కూడా కలుగుతుందని ఫీల్ అయ్యి, అంటే ఈ సెలక్షన్ ఎవరిదండి ఎట్లాగా? అసలు ఇది చాలా విచిత్రమైన జర్నీ. నేను స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత నాకు బాగా నచ్చి హర్షిత్ని, అన్సితని, శిరీష్ గారిని వినమన్నాను. నేను ఒకటి ఎగ్జైట్ అవుతున్నాను, మరి మీకు అలా ఉందా అని. నా ఎగ్జైట్మెంట్ వాళ్ళందరూ ఫీల్ అయ్యారు, ఏదో కొత్తగా ఉంది, భలే అనిపిస్తుంది, ఏదో ఇంట్రెస్ట్ ఉంది. సరే అందరిని అలా అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి రివీల్ చేశాను, నాగాకు అండ్ అరుణ్కి. ముందు వాళ్ళు ఆశీషన్ రాలే నా దగ్గరికి. సరే ఒక స్క్రిప్ట్ ఉంది, ఇలా ఉందని నాగాకున్న పరిచయంతో జర్నీ చేస్తే అప్పుడు నేను చెప్పా, మీరు ఎలాంటి వాళ్ళని చూస్తున్నారు ఏంటంటే, మాకు ఎవరైనా కొత్తగా కావాలి సార్. సరే ఏమనుకోకుండా మరి ఆశీష్ వర్కౌట్ అవుతాడా, జర్నీ చేయండి, ఒక 1 వీక్ జర్నీ చేసిన తర్వాత గెట్ బ్యాక్ అవ్వండి అని. 1 వీక్ వాళ్ళు జర్నీ చేసి నాగా వచ్చిన దగ్గరికి చాలా కాన్ఫిడెంట్గా, లేదు సార్ భలే ఉన్నాడు, మాకు భలే సింక్ అయ్యాడు, మీరు మాకు ఆశీష్ని ఇచ్చేయండి, మేము చేస్తాం. అలా ఆశీష్ అప్పుడు లాక్ అయ్యాడు. ముందు నుంచి ఆశీష్ కోసం రెడీ కాలే. తర్వాత కెమెరామెన్ ఎవరు, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే నేనేదో నా స్టైల్లో నేను చెప్పా, అందరు కొత్తలతో ఇలా, సార్ డిఓపి మాకు ఇలా కావాలి, ఏమైనా మీకు ఇదే నా రియాక్షన్. అంటే మీరు వెళ్ళి అడగగానే పీసీ గారు చేసేస్తారా, మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పియండి సార్. పీసీ గారికి ఫోన్ చేసి చెప్పా. ఆయన ఏంటంటే ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళాలి, వీళ్ళకి ముందే చెప్పా, ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని ఒక్కొక్క సీన్ ఆయనకు అడుగుతాడు, నరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రీడ్ చేసి కానీ మీకు ఓకే చెప్పడు అని. దే వెంట్ చెన్నై 2 days. ఫస్ట్ డే మొత్తం సీన్లు చెప్పి నెక్స్ట్ డే ఉండమన్నట్టు ఉండి అప్పుడు ఫోన్ చేశాడు, సార్ దిస్ ఫిలిం ఇస్ వర్క్, సంథింగ్ ఈజ్ న్యూ డైమెన్షన్ ఇస్ దేర్,
ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అని. ఫస్ట్ వాళ్ళ సక్సెస్. మమ్మల్ని కథ చెప్పి ఒప్పియడం వేరు. అలా తర్వాత పీసీ గారు అయిపోయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇలాగే కాన్వర్సేషన్ వస్తే నాగాకి ఏంటంటే విశ్వంబర అప్పుడు మన బింబిసార అప్పుడు వేణు వాళ్ళ బ్రదర్తో కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అది ఎక్కడో నాగాకి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. సో ఇలా మాట్లాడుతుంటే సార్ ఒక్కసారి మేము కీరవాణి గారిని ట్రై చేయాం. ఇలా చూసారు, ఏంటి కీరవాణి గారు ఓకే ఒకవేళ చేస్తా అన్నా ఏమడుగుతాడో ఎంత అడుగుతాడో మన అందరిది ఇలా సినిమా అనుకుంటున్నాం ఎలా అంటే అది మీరు మాకు వదిలేయండి సార్, మీ బడ్జెట్ ఏంటి చెప్పండి దాంట్లో నేను సినిమా తీసిస్తాం. అలా కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. అంటే నాతో మాట్లాడేటప్పుడు స్క్రిప్ట్ కాదు, మీ బడ్జెట్ ఏంటో చెప్పండి, ఆ బడ్జెట్ లాక్ చేసి ఇవ్వండి, హర్షిత్ అన్సిత ఉన్నారు కాబట్టి మేము చూసుకుంటాము, ఆ బడ్జెట్లో మీకు సినిమా తీసిస్తాం. ఆ కాన్ఫిడెన్స్ ముందు నాకు నచ్చి సార్ కీరవాణి గారి దగ్గరికి డైరెక్ట్ ఆయన అప్రోచ్ అయ్యి ఇలాగే 2-3 మీటింగ్స్ అయ్యాయి. అదైంది. ఒకరోజు ఫోన్ చేసి సార్ కీరవాణి గారు చేస్తున్నారు సార్. షాక్. అంటే పీసీ గారికి నేను అప్రోచ్ అయ్యి చెప్పడం వల్ల చేశాడేమో అని ఒక ఫీలింగ్ నాకు. అంటే నేను దిల్రాజు ఫోన్ చేసి అడుగుతుంటే చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ కీరవాణి గారిది అసలు నా ఫోన్ కాల్ లేదు, ఏం లేదు. వాళ్ళే వెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చి అప్పుడు వాళ్ళని హీరో ఎవరు అన్నారు. అప్పటి వరకు వీళ్ళు దొంగలు, దిల్రాజు ప్రొడ్యూసర్ కూడా ఆయనకు చెప్పలేదంట. అంతేనా, చెప్పకుండా స్క్రిప్ట్తో వెళ్ళారు. తర్వాత మెల్లిగా సరే ఇట్లా దిల్రాజు గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, రౌడీ బాయ్ చేశాడు ఆయన అనుకున్నా. ఓహో కొత్త కుర్రాడే కదా బాగానే ఉంటుంది మీ దానికి, ప్రొడ్యూసర్ ఎవరు అని అప్పుడు మెల్లిగా రివీల్ చేసి సో అంటే దిల్రాజు గారు మొత్తం ఇన్వాల్వ్ అవ్వరు సార్, దిల్రాజు ప్రొడక్షన్స్ అని పెట్టి మొన్న బలగం సినిమా చేశారు. సో వాళ్ళ డాటర్ అండ్ హర్షిత్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు సార్ అని. సో ఓకే నమ్మాలని తీసుకురండి అంటే అప్పుడు వెళ్ళి వీళ్ళందరూ మాట్లాడుకొని కీరవాణి గారిని ఫైనల్. దీంట్లో నా జీరో ప్రమేయం, మొత్తం వాళ్ళే ప్రతి ఒక్కటి. ఇక్కడ మట్టుకు నా ప్రమేయం ఉంది. వైష్ణవి విషయంలో లాస్ట్ టైం కూడా నేను చెప్పా, బేబీ తర్వాత వైష్ణవి కొంచెం ఎలాంటి సినిమా చేయాలి, ఆల్రెడీ ఆ ప్రొడక్షన్ హౌస్లో తన కమిట్మెంట్ ఉండి మళ్ళీ ఆ ప్రొడక్షన్ హౌస్ సీనుతో రాజేష్తో నేను మాట్లాడి ఆశీష్ సినిమా అంటే సీను ఆర్యా సినిమా దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు, ఒక మీ జర్నలిస్ట్ లాగా ఎదిగి ప్రొడ్యూసర్ అయినవాడు. సో అన్న మీరు ఆశీష్ గురించి అడిగితే మేము కాదనేది ఏముంది అని బన్నీవాసు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి సో చేపిద్దాము, పోతే వాళ్ళది కూడా ఒక ప్యారల్ ఒక సినిమా అనుకున్నారు. అప్పుడు వైష్ణవిని అప్రోచ్ అయ్యి ఇలా ఉంది అంటే అమ్మాయి చాలాసేపు భయపడింది. బేబీ తర్వాత ఆశీష్ అంటే ఇప్పుడు నేను ఏదైనా ఆనెస్ట్గా ఒప్పుకుంటాను, ఆశీష్తో చెయ్యాలంటే వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ ఏముంటుంది, నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ అన్నిటికంటే గొప్పది స్క్రిప్ట్, నువ్వు స్క్రిప్ట్ ఎగ్జైట్ అవుతేనే సినిమా చెయ్యి, ఆబ్లిగేషన్ నేను ఎప్పుడు అడగను. చూడంటే వచ్చి అప్పుడు ఫుల్గా మొదటి రోజు ఫుల్గా స్క్రిప్ట్ విని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందిగా. ఫస్ట్ డే చెప్పెళ్ళావా, సగం చెప్పింది, బాగుంది చేస్తా చెయ్యనని. మళ్ళీ నెక్స్ట్ డే నాగాకి అరుణ్కి టచ్లోకి వచ్చి నేను ఇంకొకసారి స్క్రిప్ట్ వినాలి అని. షీ కేమ్ అగైన్ ఆఫీస్, ఒక్కొక్క సీన్ నరేషన్ తీపించుకొని ఆల్మోస్ట్ హాఫ్ డే ఆఫీస్లో కూర్చొని ఒక్కొక్క సీన్ విని మొత్తం ఎగ్జైట్ అయ్యి అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లేదు అమ్మాయి, షీఈ్ వెరీ హ్యాపీ సార్, చేస్తుంది అనుకుంటున్నాం సార్. అప్పుడు నేను ఒక ఫోన్కి చేస్తే ఇంకొక నంబరు ఏదో ఆ నంబర్ వాడట్లేదు సార్ అన్నావు నువ్వు. తర్వాత నేను మెసేజ్ పెట్టా, అరే రిప్లై రాదు ఎంతకు నాకు. తర్వాత ఎప్పుడో నైట్ కాల్ చేసి సార్ ఆ ఫోన్ వాడట్లేదు నేను ఈ ఫోన్లో ఉన్నాను సార్, నాకు స్క్రిప్ట్ బాగా నచ్చింది సార్, నేను సినిమా చేస్తాను సార్, డేట్లు చూసుకోవాలి. అట్లా స్క్రిప్టే వాళ్ళు నాగా అండ్ అరుణ్ జర్నీ చేస్తూ స్క్రిప్ట్ ద్వారా అందరినీ తెచ్చుకున్నారు ఇంక్లూడింగ్ మీ. అది స్క్రిప్ట్ స్ట్రెంత్. అందుకే నేను స్క్రిప్ట్ గురించి ఒక డిఫరెంట్ అటెంప్ట్, డిఫరెంట్ ఫిలిం, ప్రేక్షకులు కొత్తదనం ఏదైతే కోరుకుంటారో అది ఫుల్ ప్లెడ్జ్గా ఈ స్క్రిప్ట్లో ఉంది. అదే ఇవందరినీ తెచ్చుకుంది. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ఉంటుందా, అదర్ డైమెన్షన్లో ఇందులో థ్రిల్ ఉంటుందా? అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇందాక అమ్మాయి ఏదో వైష్ణవి దయ్యం అనేసింది. షాకింగ్ ఏంటంటే వైష్ణవి కాకుండా దీంట్లో ఇంకా 4 హీరోయిన్స్ ఉన్నారు. ఇది షాకింగ్. సో అది షాకింగ్. సో కథలో ఏది ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది తెలియదు. సినిమా అంతా చూసిన తర్వాత అంటే 4 హీరోయిన్స్ ఉన్నారంటే ఫుల్ ప్లేట్గా సినిమాలో ఉన్నారని కాదు, బట్ 4 హీరోయిన్స్ ఉన్నారు.
చెప్పేశారు అనుకుంటున్నారు. ప్రతి ప్రెస్ మీట్లో వాళ్ళకి ఏదైనా ఎగ్జైట్మెంట్ ఇవ్వకుంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు హెడ్లైన్స్ ఏం పెట్టాలి? లవ్ మీలో 5 హీరోయిన్స్, నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వే మెయిన్ హీరోయిన్. సరే, మళ్ళీ ఇదేంటి రాజుగారు 5 హీరోయిన్లు అంటే నేను డైల్యూట్ అయిపోతా అనుకుంటున్నాము. సో ఇట్లా ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. సాంగ్ పాడినందుకు ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ అడిగారండి వైష్ణవి గారు ఏమన్నా? సో వైష్ణవి అంటే ఈ జర్నీలో నేను చూసింది ఒక అప్కమింగ్ అమ్మాయి, తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి. సినిమా కోసం తను ఎంత కష్టపడిందో టీమ్గా మాకు తెలుసు. అంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు భయం ఉంటుంది, అవన్నిటిని దాటి చెయ్యాలి. ఒక గోస్ట్ సినిమా అంటే ఇది ఇందాక అందరం మాట్లాడుతాం, గోస్ట్ లవ్ స్టోరీ ఇది, బట్ ప్రాపర్ లవ్ స్టోరీ. ఈ సినిమా రౌండప్ ఇస్ ఎ ప్రాపర్ లవ్ స్టోరీ. ఎక్కడిదక్కడ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వాళ్ళు స్క్రిప్ట్ రాసుకున్నది ఇట్స్ ఎ గోస్ట్ లవ్ స్టోరీ. సార్ మీరు కొన్ని సినిమాలకి కాన్ఫిడెంట్గా ఉంటే ముందే చూపించేస్తారు కొంతమందికి, మీ సర్కిల్లో కానీ మీడియాకి కానీ అదర్ పీపుల్ కానీ. ఈ సినిమాను కూడా అట్లా కొంతమందికి చూపించాలనుకుంటున్నారని విన్నాను. చూపిద్దామని అనుకున్నాను కానీ మళ్ళీ ఇమీడియట్లీ విరమించుకున్నాను. ట్విస్టులు రివీల్ అయిపోతాయి, దీంట్లో ట్విస్టులు ఉన్నాయి. ఎవరు చూసినా ఇప్పుడు ఆ మార్నింగ్ షో తర్వాత ట్విస్ట్ రివీల్ అవుద్ది. దాని ముందు చెప్తే ఇప్పుడు 5 హీరోయిన్లు ఏంట్రా, క్యూరియాసిటీ పోద్దిగా. సో అందుకే ఈ సినిమా ముందు ప్రిపేర్ అయ్యాను, ఎక్స్పెరిమెంట్గా ట్రై చేద్దాము, చూపిద్దామని. బట్ ఆ ట్విస్ట్ల గురించి చూపించట్లేదు, డైరెక్ట్ మార్నింగ్ షోనే. టైటిల్ ఎవరిది? టైటిల్ ఐడియా ఎవరిది? లవ్ మీ అన్ని ఇఫ్ వాళ్ళదే, యు డేర్. అన్ని వాళ్ళదే. దీంట్లో నా ప్రమేయమే లేదు. ధైర్యం ఉంటే ప్రేమించు. తెలుగు పెట్టమన్నాను, ఇఫ్ యూ డేర్ అని అడిగా, దమ్ముంటే అని పెట్టమన్నా. లేదు దమ్ముంటే, సార్, ధైర్యం ఉంటే. లేదు సార్, ఫ్లేవర్ పోద్ది సార్. సరిగా వాళ్ళు కొత్త వాళ్ళు ఆ ఎనర్జీగా ఉన్నారు, వాళ్ళని ఎక్కడ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక ఇచ్చేసాను. టైటిల్ అంటే ఆడియన్స్లోకి వెళ్ళటానికి తెలుగు టైటిల్ అనేది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని లవ్ అనుకున్నాను. మీ అంటే ఏం పెట్టాలి అప్పుడు తెలుగులో? ఏంటి సార్? ప్రేమించు. ప్రేమించు ఆల్రెడీ వచ్చేసింది, ప్రేమించుకుందాంరా వచ్చేసింది. మళ్ళీ ఏదైనా అలాగే ఉంటుంది కదా అని వాళ్ళు లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఫుల్ టైటిల్గానే చూశారు. రాజు గారు, మీ ఎగ్జైట్మెంట్ చూస్తే ఓవరాల్గా డిఆర్పి ప్రొడక్షన్ అంటే ఆ ముహూర్త బలం ఎలాంటిదో బాగుంది అనిపిస్తుంది. బలంగా వచ్చింది, దాని తర్వాత ఇది కూడా అన్నీ కలిసి వచ్చాయి. అంటే మంచి స్క్రిప్ట్ వచ్చింది, టాప్ టెక్నీషియన్స్ కీరవాణి గారు, పీసీ గారు వచ్చారు. సో దీన్ని అన్నీ కలిసి వచ్చింది, దానికి ఏమనిపిస్తుంది అంటే అది ఒక ఇది ఉంది అనిపిస్తుందా, లేదు అంటే కష్టపడితే అలా వస్తున్నాయి? స్క్రిప్ట్నే పెద్ద లెవెల్లోకి వచ్చింది. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఇప్పుడంతా మనం 2020 చూస్తున్నాం. 2020 అంటే ఏం చేయాలి? హిట్ చేయాలి, సిక్సర్లు కొట్టాలి. ఇప్పుడు ఐపీఎల్లో చూస్తున్నాం, 20 ఓవర్ల 250, 300 ఏందో అది విచిత్రంగా, అంటే కొట్టడం తప్పితే ఇంకోట్లేదు. నేను మా పిల్లలందరికీ నేను పాటించిన సూత్రమే చెప్తాను. మీరు గ్రౌండ్లో ఆడండి, గ్రౌండ్లో ఆడుతూ ఉంటే ఒక బాల్ వచ్చినప్పుడే 4 కొట్టండి, బాల్ వచ్చినప్పుడే 6 కొట్టండి. 2020 ఆడితే ఫాస్ట్గా రిటైర్ అయిపోతారు, జనాలు ఇంటికి పంపిస్తారు. సో బెస్ట్ వస్తుంది, నీ హార్డ్ వర్క్తో బెస్ట్ వస్తుంది. నేను దిల్ చేసినప్పుడు ఆర్యా సినిమా సుకుమార్ ఒక ఐడియా చెప్తే పట్టుకొని జర్నీ చేశా, ఆర్యా వచ్చింది. ఆర్యా తర్వాత బోయపాటిని ఇంట్రడ్యూస్ చేస్తే భద్రా వచ్చింది, ఫట్మన్ బొమ్మరిల్లు వచ్చింది. తర్వాత పరుగు, కొత్త బంగారు లోకం, మున్న, ఇలా కంటిన్యూగా 6 న్యూ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు అప్పుడు వచ్చింది. గ్రౌండ్లో ఆడటానికే వెయిట్ చేస్తే అన్ని మంచి సినిమాలు చేయలేం, అన్ని గొప్ప సినిమాలు చేయలేం. సో ఇందాక నేను అన్నాను కదా, అప్పుడప్పుడు ఒక గొప్ప స్క్రిప్ట్ దొరుకుతుంది, అప్పుడే 6 కొట్టాలి. అప్పటి వరకు ఆడాలి, మంచి సినిమా తీయడానికి, ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఒక బాల్ వచ్చినప్పుడు కొట్టాలి. ఇప్పుడు మొన్న వాళ్ళకి బలం అలాగే వచ్చింది. ఇప్పుడు లవ్ మీ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్, అంటే సంథింగ్ న్యూ. వాళ్ళకు మేబీ నాకు ఆర్యా జరిగినట్టు వాళ్ళందరికీ ఒక ప్రేక్షకులు కూడా అలాగే ఆదరిస్తే ఈ సినిమాని ఒక కొత్త డైమెన్షన్లోకి లైక్ చేస్తే వాళ్ళకి గ్రేట్ ఫిలిం అవుతుంది. సో వాళ్ళు గ్రౌండ్ ఆడుతూనే ఉండాలి. సార్ రాజు గారు, సో మన ఆశీష్ వైవ్ అడుగుతారని చక్కగా రెడీ అయ్యి వచ్చానని చెప్పారు, మొత్తం మీరే ఆన్సర్ చేస్తున్నారు. ఆశీష్ మాత్రం బొమ్మరిల్ ఫాదర్, నిజంగా బొమ్మరిల్ ఫాదర్ లాగానే ఉన్నారు. మీరు ఏమనుకున్నా పర్లా, వాళ్ళు సూపర్ హిట్ కొట్టేసిన తర్వాత వాళ్ళు సూపర్ హిట్ కొట్టేశారు. మార్నింగ్ షో వరకు అరవింద్ గారు నాకు ఒక మాట చెప్పాడు, అరవింద్ గారు ఒక మాట చెప్పాడు నాకు, సార్ సినిమా సూపర్ సార్, భలే రాజు, సినిమా అది మార్నింగ్ షో అయ్యే వరకు అస్సలు మాట్లాడకు అంటే అది నిజం. మేము ఎగ్జైట్ అయ్యేది రేపు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేదనుకో చెప్పలేం.
సో నేను 90% ఆడియన్గానే చూస్తా సినిమాని, కాబట్టి నాకు ఈ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అప్పుడప్పుడు క్యాచ్ ఇస్తా, ఏదో అనుకోనారు ఏంద్రా మిస్ఫైర్ అయింది పోతే ఇమీడియట్లీ రియలైజ్ అవుతా. మార్నింగ్ షో ఆ డే 1 అయిపోగానే సెకండ్ షో డివైడ్ టాక్ వచ్చింది అనుకో, సెకండ్ షో కూడా వెళ్ళి నేను సినిమా చూస్తా. అంటే నేను అనుకునే ఏమైనా మిస్ఫైర్ అయిందని సెకండ్ షోలో అర్థమైపోతుంది. కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఫ్రైడే రోజే క్లారిటీ, సాటర్డే దాన్ని బ్రెయిన్లోకి వెళ్ళి తీసేసి చెప్పేస్తా నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోండి అని. అంత క్లారిటీగా లేకుంటే ఇక్కడ గ్రౌండ్లో ఆడలేం.